తమరి ద్వారా ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ బాలు నాయక్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధ్యక్ష ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఒక భరోసా కల్పించే విధంగా తెలంగాణ వ్యవసాయ కమిషన్ను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు రైతాంగానికి సంబంధించి అనేకటువంటి విషయాల్లో మరి నష్టపరిచినటువంటి విధానాన్ని ఒకసారి మనం చూస్తే అధ్యక్ష, మరి ఈనాటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధ్యక్ష మరి రైతులు పండించినటువంటి పంటకు మరి గిట్టుబాటు ధరతో పాటుగా మరి అదనంగా కూడా ఇవాళ మరి సన్న ఓట్లకు కూడా 500 కమిషన్ ఇచ్చినటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. బాగా అనుభవం ఉన్నటువంటి మన వ్యవసాయ శాఖ మంత్రి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క సారథ్యంలో ఏదైతే రైతాంగానికి సంబంధించి రైతులకు నకిలీ విత్తనాలు ఇచ్చేటువంటి నకిలీ విత్తనాలు కూడా చట్టపరమైనటువంటి చర్యలను తీసుకోవడం ద్వారా మరి రైతాంగానికి మేలు జరిగేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా రైతాంగానికి సంబంధించి గతంలో అయితే అధ్యక్ష మనం గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో కానీ ఈనాడు కూడా మళ్ళా జనవరి మాసంలో రైతాంగానికి సంబంధించి వ్యవసాయ పనిముట్లు ఇచ్చేటువంటి విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. గతంలో అయితే ఏ ఒక్క కార్యక్రమం కూడా తీసుకోకుండా మరి వ్యవసాయానికి సంబంధించిన రైతులకు కావలసినటువంటి ఏ రకమైనటువంటి వ్యవసాయ ఆధారికత సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టనటువంటి ప్రభుత్వం గతంలో సార్ అధ్యక్ష. కానీ ఈనాడు మరి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తుమ్మల నాగేశ్వర గారి యొక్క సారథ్యంలో మరి రైతాంగానికి మేలు చేసేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల్ని ఈ ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. మరి ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి మరి వ్యవసాయ అధికారులకు రైతాంగానికి మధ్యన మరి అలా ఆదర్శ రైతులను తీసుకురావాలనేటువంటి ఆలోచన చేయడం కూడా గొప్ప విశేషం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, కమిషనర్ గారు కూడా మా నియోజకవర్గాన్ని కూడా పర్యటించడం జరిగింది. ఆ పర్యటనలో అనేకమైనటువంటి విషయాల్ని మరి వాళ్ళ కమిషన్ దృష్టికి మరి ప్రభుత్వాలు తీసుకొని రావడం జరిగింది. అందుకనే ఒక పారదర్శకమైనటువంటి పాలన అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపడతా ఉంది అధ్యక్ష. రైతులకు ఇవాళ మనం ఇచ్చేటువంటి భరోసా మరి రైతు భరోసా సంవత్సరానికి 12,000 చొప్పున రైతు భరోసా ఇస్తున్నాం. అదేవిధంగా రైతు కూలీలకు అధ్యక్ష ఇవాళ మరి రైతాంగానికి సంబంధించి రైతు ఇందిరమ్మ భరోసా ద్వారా రైతు కూలీలకు కూడా మరి సంవత్సరానికి 12,000 ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆత్మీయ భరోసా మరి చారిత్రాత్మకమైన ఒక నిర్ణయాన్ని ప్రభుత్వం చేపట్టింది అధ్యక్ష. అందుకనే రైతు కమిషన్ ద్వారా అనేకమైనటువంటి సిఫారసుని మరి ఇటు రైతాంగాన్ని అండగానే ఉండాలి. వ్యవసాయం అంటే పండగ అనే విధంగా ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమంలో మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులకు అందరికీ మరి సంతోషాన్ని కలిగించడం ద్వారా మరి ప్రభుత్వం అండగా ఉంటుందని ఒక భరోసాని కల్పించింది ఈ ప్రభుత్వం అధ్యక్ష. మరి ఆఖరిగా గౌరవ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారికి అధ్యక్ష అదే మంత్రి గారు వారితో మాట్లాడారు. నాకు ఒక్క మంత్రి గారు అధ్యక్ష
సిసిఐ సెంటర్ సంబంధించి అధ్యక్ష కాటన్ ఎక్కువగా ఉన్నట్టు పండించేటు ప్రాంతంలో నల్గొండ జిల్లాలో దేవరకొండ ప్రాంతం తమకు తెలియదు కాదు అధ్యక్ష, మంత్రి గారు తెలుసు. ఈ సిసిఐ సెంటర్ కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం అధ్యక్ష కొత్త యాప్ను తీసుకురావడం ద్వారా మరి వాళ్ళ మిల్లర్ల దగ్గర రైతులు పడిగాపులు గాయడమే కాదు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న రోజుకి 5 క్వింటాలు కొనాలని ఒక నిబంధన పెట్టుకోవడం ద్వారా మరి రైతుల మిల్లలు కొనలేక సిసిఐ వాళ్ళు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి తీసుకురావడం ద్వారా ఇలా నా నియోజకవర్గం రైతులందరూ కూడా మిల్లల ముందు ట్రాక్టర్లు వేసుకొని ఇట్లా బండ్లు వేసుకొని అక్కడ పడుకునేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి నా విన్నపం అధ్యక్ష, సిసిఐ వాళ్ళతోటి మాట్లాడి మరి నిబంధనలు కొంత సడలించైనా లేకపోతే ఏ రకమైన కానీ ఆ మిల్లర్ దగ్గర రైతులకు ఇబ్బంది కలగకుండా ఆ కాటన్ ఎమ్మటే కొనుగోలు చేయాలి అలసిగా మరి గౌరవ మంత్రి గారిని తమ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. మరి ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకున్నాను అధ్యక్ష. శ్రీ లక్ష్మీకాంతారావు గారు.